మేడారంలో జోరుగా పల్లు బీజేపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు ప్రాణం తీసిన వివాహేతర సంబంధం వైన్ షాప్ లో చోరీ 21 మందిని కరిచిన వీధి కుక్క మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు కొత్త ఎస్పీ ఆఫీస్ ను ప్రారంభించనున్నారు అనంతరం తిరుపతిలో జరిగే భారత విజ్ఞాన సమ్మేళనంలో సీఎం పాల్గొనున్నారు ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరు కానున్నారు ఇక రేపటి నుంచి ఈ నెల 29 వరకు భారత విజ్ఞాన సమ్మేళన కార్యక్రమం జరగనుంది దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ పార్క్ లో వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వాజ్పేయికి నివాళి అర్పించారు హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాజ్పేయి మంచి వక్త పరిపాలనా దక్షుడు విలువలు కలిగిన నేతగా అభివర్ణించారు సర్వశిక్ష అభియాన్ పేరుతో విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేశారని ఆయన పేర్కొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారు గతంలో ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి వాజ్పేయి గారిని గద్దె దింపిన సమయంలో ఒక్క ఓటు తేడా ఉంటే నైతిక విలువలకు కట్టుబడి మా ఎన్డీఏకు ఒక ఓటు తక్కువ ఉంది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి వారు ఒక్క ఓటు కోసం ప్రధానమంత్రి పదవిని కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి నైతిక విలువలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి నాయకత్వము శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇక ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు జంపన్న వాగు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు ఎప్పటికప్పుడు స్నాన ఘట్టాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు కొంగరమడుగు నుంచి జంపన్న వాగుకు వెళ్లే రోడ్డు పనులలో వేగం పెంచాలన్నారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పనులు వీఐపీల పార్కింగ్ స్థలం ప్రైవేటు వాహనాల మార్గాలను మంత్రి పరిశీలించారు అనంతరం గద్దెల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు మహబూబ్ నగర్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాదెవాగు నిర్మాణాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు పనుల పురోగతులపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు పనులు వేగంగా పూర్తి చేయాలని నాణ్యతపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు పనులు సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీర్లు అధికారులను ఆదేశించారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని ఎల్లయ్య చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసిల బాలరాజు పాల్గొన్నారు అమృత్ 2 నిధుల నుంచి 3,14,00,000తో ఎల్లయ్య చెరువు సుందరీకరణ చేపడుతున్నామని పోచారం తెలిపారు ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని ఎమ్మెల్యే సూచించారు ప్రాంతాల నివసించేటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టబోయే పనే ఈ బ్యూటిఫికేషన్ పని 3,14,00,000 రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయి టెండర్ అయింది ఈ రోజు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం జరిగింది కాబట్టి కాంట్రాక్టర్ వాళ్ళు కూడా పనులు మొదలు పెడతారు అవసరం మేరకు ఏది అవసరం ఉందో దానికే ఖర్చు పెట్టుకోవాలి ఏదో గుడ్డిగా రాజుల పైసా రాళ్ల పాలు చేయకుండా ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులకే ఖర్చు పెట్టాలి ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టి సావర్గామ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు వారికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఇటీవల గెలిచిన ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను ఎమ్మెల్యే సన్మానించారు క్షేత్రస్థాయిలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందన్నారు ఎమ్మెల్యే రాజకీయాల్లో గెలుపోటములు సహజమని సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన వారు అసంతృప్తికి గురి కావద్దని సూచించారు తాను 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడినా 4వ గెలుపొందానని గుర్తు చేశారు మీ అందరికి ఇల్లు రావాలని మాట్లాడినా మీ అందరికి ఇల్లు కట్టియాలి ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకుందాం అది కొంత విడుదల వారిగా చేద్దాం దాంట్లో కొంత అందరూ సహనంతో కొంత ఓపిక పట్టాలి అన్ననే కొంత మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తారు ఒక 70-75 మందికి ఇల్లు అవసరం ఒకటేసారి 75 మందికి రావు 20-25-30 మందికి వచ్చినప్పుడు ఆ 70లో 30 మందికి ముందు తీసుకున్నాం మళ్ళీ మిగిలిన వాళ్ళకు మళ్ళీ తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
మాజీ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ కార్యాలయాన్ని పార్టీ నేతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని పేర్కొన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గౌరవం దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీకి గౌరవం దక్కుతే మనకు కూడా గౌరవం దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అన్ని జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో కూడా టికెట్లు కూడా ఎవరో నాయకులు సిఫారు చేస్తే కూడా ఇయ్యం. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ జడ్పీ టికెట్లు కూడా అందరు నాయకులు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నాయకులు ముఖ్య నాయకులు అందరం సమితిగా కూర్చొని ఎవరైతే గెలుస్తారో వారికే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఆలోచన మేరకే టికెట్ ఇస్తామని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు రాముని మేము కూడా పూజిస్తాం, హనుమంతుని మేము కూడా పూజిస్తాం. పూజించిన మాత్రాన్ని తులసిపోయి మేము కూడా చేస్తాం. పూజించిన మాత్రాన ఈరోజు క్రిస్టియన్ల గురించి క్రిస్మస్ వేడుకల శుభాకాంక్షలు తెలియకుండా అందరూ ఒక వాయిస్ని అడిగిన తర్వాత మేమే అసలైన హిందువులం, రాముని పూజించే వాళ్ళం మేము హిందువులం అంటే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం హిందువులం కాదా? మేము హిందువులం కాదా? ఇక్కడ ఎంతమంది మేము ఇంతమంది ఉన్నాం, ఎంతమంది హనుమంతుని పూజిస్తాం, ఇక్కడ ఎంతమంది శ్రీరాముని పూజిస్తాం అంటే కాషాయ కాడ వేస్తాం మేము. మీరు హిందువులు అవుతారు, ఇన్ని రోజులు కాషాయ కాడ వేయలేరు, ఈరోజు హిందువు కాడా? ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం సరికాదన్నారు ఎమ్మెల్యే రాజు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రామ స్థాయిలో ఉనికిని కోల్పోయిందన్నారు. ఏపీలో మాదిరి తెలంగాణలో కూటమి జట్టు కడుతుందనే భయంతోనే చంద్రబాబు పట్ల కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో 90% నేతలు టీడీపీలో పనిచేసిన వారేనని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓనమాలు నేర్చుకుని రాజకీయాల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారినే మాట్లాడేటువంటి పరిస్థితుల్లోకి రావడం, మందు దాగి వచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్ రాజకీయాల్లో మందు దాగి మీడియా ముందుకు రావడం తప్పు. ఏ బ్రాండ్ దాగి వచ్చినాడో ఫామ్ హౌస్ లో రోజు ఉండి ఏం దాగి వచ్చినాడో నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రజలకి మొహం చూపించుకోలేక అతను దేశ నేతగా భావించుకొని పాపం ఈ రోజు ఇంకా గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు ఓడిపోయేటప్పటికి మతి భ్రమించి ఇంకా ఉండే ఉనికి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ లాంటి అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి నువ్వు పోరాడాల్సింది కాంగ్రెస్ పార్టీ మీద, నువ్వు పోరాడాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద, నీ పోరాటం చంద్రబాబు నాయుడు గారి మీద కాదు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సంగోజిపేట గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మంద సంగమేశ్వర్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. తన 5 సంవత్సరాల వేతనాన్ని సుమారు 4 లక్షల రూపాయలు హనుమాన్ మందిర్ అభివృద్ధి కోసం ఇస్తానని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. గ్రామస్తులు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు వారి రుణాన్ని తీర్చుకుంటానని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని ఆయన చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో బీజేపీ తరపు పోటీ చేసి గెలుపొందిన ఉప సర్పంచులు సాయికృష్ణ గౌడ్, భరత్, రమేష్ లను సన్మానించారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వారు బీజేపీ నేతలు విమర్శించారు. నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 17వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్షలు ఆగవని జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు. 17వ రోజు రిలే నిరాహార దీక్షల్లో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. పాపికొండల పర్యాటకానికి మరో కొత్త హైటెక్ బోట్ సిద్దమైంది. అల్లూరు జిల్లా రంపచోడవరం గండి పోచమ్మ బోటింగ్ పాయింట్ వద్ద కొత్త హైటెక్ వారాహి బోటును ప్రారంభించారు. జక్కంపూడి రాజా, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, ట్రైకార్ చైర్మన్ బోరంగం శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. పాపికొండల పర్యటనకు ఇప్పటివరకు 15 బోట్లు అందుబాటులో ఉండగా మరో కొత్త బోటు వారాహితో 16కు చేరింది. దీంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి భక్తుల రద్దీ పెరిగింది. గురువారం క్రిస్మస్ సెలవు దినం కావడంతో ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ప్రైవేట్ లాడ్జీల్లో రూములు తీసుకుని బస్టాండ్ ఆవరణలో కార్లను నిలిపివేశారు. దీంతో బస్సు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
మంచిర్యాలలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించారు. స్థానిక హమాలీవాడలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర బొక్కలగుట్ట బుష్యముఖ పర్వతం వరకు కొనసాగింది. అనంతరం గోమాతతో పర్వతగిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య వైన్ షాప్ లో చోరీ జరిగింది. దొంగలు తెల్లవారుజామున దుప్పటి కప్పుకుని చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తించారు. దొంగలు ఎవరికి అనుమానం రాకుండా షట్టర్ ముందు రాళ్లకు దుప్పటి కప్పి మనిషికి పడుకున్నట్లుగా చేసి చోరీకి పాల్పడ్డారు. వైన్ షాప్ లో నుంచి 15,000 విలువ చేసే మద్యం, 40,000 నగదు దోపిడీకి గురైందని వైన్ షాప్ మేనేజర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి మేరీ మాతా పుణ్యక్షేత్రంలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఫాదర్ రెవరెంట్ పీటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత 25 ఏళ్లుగా ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుందని ఫాదర్ చెప్పారు. నిర్మలగిరి మేరీ మాత ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారని అన్నదాన కార్యక్రమం నిర్వాహకురాలు ఫాతిమారాణి తెలిపారు. పాఠశాలలు, హాస్పిటల్స్, వృద్ధాశ్రమాలు మొదలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మేరీమాత పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక్కడ కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా అన్ని మతస్థుల వారు కూడా ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు. మేరీమాత తమ కోరికలు తీర్చుద్దని ప్రత్యేకంగా నమ్ముతారు. చాలా మంది కూడా మోకాళ్ళ మీద నడిచి తమ మొక్కులు చెల్లించుకోవడం, అలాగే సంతానం కోసము, గృహ నిర్మాణం కోసము, ఆరోగ్య సమస్యలు కానీ ఇంకా ఇతర ఉద్యోగం కోసము ప్రతి ఒక్కరూ కూడా తమ మొక్కులు తీరినందున ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూనే ఉంటారు. కొత్తగూడెంలోని సెయింట్ ఆండ్రూస్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్టియన్ సోదరులు, యేసుక్రీస్తు భక్తులు అర్ధరాత్రి నుంచి ప్రార్థనలు నిర్వహించారు. మానవాళి రక్షణ కోసం, వారిని పరిశుద్ధులను చేయడం కోసం యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన రోజుగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. శాంతికి ప్రతిరూపం యేసుక్రీస్తు అని, ఆయన మార్గాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే కూనంనేని సూచించారు.